గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది నారాయణమూర్తి గారు. ఆయన నిన్న ఓ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలో చిత్ర పరిశ్రమ ఒకసారి సీఎం గారి దగ్గరికి వెళ్ళాలన్నారు. దాని గురించి ఆయన వేరేగా మాట్లాడాడు. అలాగే రాజు దగ్గర కాకుండా రాజు ప్రజల దగ్గరికి కూడా వస్తే బాగుంటుంది అని మాట్లాడారు. అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది ప్రభుత్వానికి. నెక్స్ట్ దీని గురించి వట్టి కుమార్ గారు జనసేన, మరి గతంలో చిరంజీవి గారిని 1.5 కిలోమీటర్ నడిపించారు, మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని, జగన్ గారిని. అప్పుడు మీరు కనపడలేదా? నెక్స్ట్ ఏమో అప్పుడు కూడా టికెట్ రేట్లు పెంచకుండా ఇబ్బంది పెట్టారు, అప్పుడు మీకు కనిపించలేదా అని ఈయన కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఈ విషయంలో ఎవరు తప్పు ఎవరు నిజం అంటే, వీళ్ళలో సినిమా థియేటర్లో మెయిన్ వెర్షన్ ఏంటంటే, సింగిల్ స్క్రీన్ సినిమాలకి అద్దెకి తీసుకుని ఒక 3-4 డేస్ ఆడిన తర్వాత ఆ 4 డేస్ అద్దెస్తున్నారు, తర్వాత ఏమీ ఇవ్వట్లేదు. తర్వాత వాళ్ళ బాధలు వాళ్ళే పడవలసి వస్తుంది. దాని మీద ఏమంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు మల్టీప్లెక్స్లు ఏఎంబి కానీ ఐమాక్స్ కానీ అలాగా ఇచ్చినట్టు ఎట్లా అంటే మనీ పర్సంటేజ్ ఇస్తున్నారు. దిల్ రాజు గారు కానీ సురేష్ ప్రొడక్షన్ కానీ ఆ విషయంలో కొంచెం ఆలోచించాలి అని సింగిల్ స్క్రీన్ అడుగుతున్నారు. పర్సంటేజ్ ఇవ్వండి సినిమాలు కానీ, లేకపోతే 1 జూన్ 1 నుంచి బంద్ చేస్తా అన్నారు. కానీ దిల్ రాజు గారు అంటున్నారు ఆయన 15 థియేటర్లు ఉన్నాయంటారు, సురేష్ గారికి బాగా ఎక్కువ ఉన్నాయంటారు. సూపర్ గుడ్ మూవీస్ సురేష్ గారు, డి రామానాయుడు గారి కొడుకు, ఆయనకి ఎక్కువ థియేటర్లు నైజాంలో ఉన్నాయి అని దిల్ రాజు గారు చెప్తున్నారు. ఇది విషయం. కానీ ఇప్పుడు రైళ్లు చేస్తున్నారు, ఏపీలో నెక్స్ట్ తనిఖీలు చేస్తున్నారు అని ఇవన్నీ ఎప్పుడు కూడా ఉంటే బాగుంటుంది. అంతేగాని ఏదో సినిమా వస్తుంది వాళ్ళకి పడగా రైలు చేస్తున్నాం కదా, అలా పార్కింగ్ ఫీజు ఉండదు ఒరిజినల్గా మల్టీప్లెక్స్కి. అలాంటిది 20 రూపాయలు వదిలి చేస్తున్నారు. హైదరాబాద్లో వదిలేరు కానీ విలేజ్లో అన్ని దిక్కుల్లో వదిలి చేస్తున్నారు. విజయవాడలో కానీ, తిరుపతిలో కానీ, వైజాగ్లో కానీ అన్ని దిక్కుల్లో వదిలి చేస్తున్నారు. అది కానీ ఎంఆర్పి రేట్ల మీద ఎక్కువ అమ్ముతారు. వాటర్ బాటిల్ 20 రూపాయలు ఉన్నది 50 రూపాయలు అమ్ముతారు. పాప్కార్న్ ప్యాకెట్లు 60 రూపాయలు అమ్ముతారు. ఇలాంటి ఎన్నో విషయాలు పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? ఎందుకే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఏమి అక్కడ బంద్ చేసినట్టు ఏం కనపట్లేదు. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా బంద్ చేద్దాం అని అనుకున్నారు థియేటర్ వాళ్ళు అందరూ. అది ఏంటంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ సినిమా ఉంది, అంతేగాని పవన్ కళ్యాణ్ ఉద్దేశపరంగా అయితే బంద్ చేసి ఆలోచన మాత్రం వీళ్ళకి అయితే లేదు. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఈ సత్యనారాయణ వ్యక్తి ఎప్పటి నుంచో దిల్ రాజు గారు చెప్తున్నారంట బంద్ చేద్దాం అని. దిల్ రాజు గారు అదే చెప్పారు. ఆ సత్యనారాయణ వ్యక్తి ఇది లేవనెత్తారని చెప్పారు. అప్పుడు జనసేన పార్టీ ఆయన అర్బన్ ఇన్ఛార్జ్, ఆయన్ని ఈ విషయం తేలిన దాకా మాత్రం పార్టీ విషయాలకు అలా చేసుకోవద్దని చెప్పారు. ఇది ఏమన్నా సరే పవన్ కళ్యాణ్ గారు జూన్ 12 సినిమా వస్తుంది, దాని గురించి అప్పుడే పేరున అని ఓ కంగారు పడిపోయి ఫ్లాప్ సినిమాకి ఎంత అడావుడు అవసరం. ఆయన ఫ్లాప్ అయినా హిట్ అయినా దాని మీద ఎంతోమంది బతుకుతున్నారు, ఆ సినిమా మీద ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. అలా అనడం కూడా పేరు నాని గారు కరెక్ట్ కాదు.